హై వ్యూస్. పూజా దట్వాల్ 1974లో జన్మించారు. ఓకే, ఈమె చదువుకునేటప్పుడే యాక్టింగ్ మీద ప్యాషన్తో కోచింగ్ క్లాస్ కూడా వెళ్ళినట్టు యాక్టింగ్కి సంబంధించి. గుడ్. 1994లో ఆమెని టెస్ట్ చేసిన తర్వాత ఓకే బాగున్నావమ్మా, ఒక సినిమా ఆఫర్ అమ్మా అన్నారు. ఓకేనండి అని. ఎవరు? సల్మాన్ ఖాన్. సల్మాన్ ఖాన్తో ఫస్ట్ సినిమాన ఫుల్ హ్యాపీ. ఆ సినిమా చేస్తున్న మూమెంట్లోనే మన తెలుగులో యమలీలాలో జుమ్ బారే జుమ్ జుమ్ బారే అంటూ మన కృష్ణ పక్కన డ్యాన్స్. సినిమాలో ఎవరి అమ్మ ఎంత అందంగా ఉందనుకున్నా. పూజా దట్వాల్ ఆమె. ఓకేనా? నాకు తెలిసి మన తెలుగు సినిమాలో ఒక పాటలో నటించింది. వీర్గతి సినిమా రిలీజ్ అయింది 1995లో. సినిమా పోయింది. బట్ ఆ తర్వాత మరికొన్ని ఆఫర్లు వచ్చున్నాయి కానీ బట్ సినిమాలు ఏవి సరిగా ఆడలేదు. ఆ తర్వాత సీరియల్స్ ఉన్నాయి కదా, దాంట్లో ఆష్కి అని చెప్పేసి తర్వాత ఇంకోటి ఏదో నటించింది. 1999 ఆ మూమెంటు, 2000 ఆ మూమెంట్ లైక్ అలా. అప్పుడు కూడా అవి అంత హిట్ అయినా సరే ఆఫర్లు అంత రాలి. ఇక ఆ తర్వాత ఇంకెవరు ఏం చేద్దాం, సినిమాల్లో ఆఫర్లు రావట్లా, చేసిన ఫ్లాప్. సీరియల్స్లో బాగున్నాయి బట్ సినిమాల్లో ఆఫర్ రావట్లేదు. సీరియల్స్ కంటిన్యూ చేద్దామా, వద్దులే అనుకో, పెళ్లి చేసుకుంది. గోవాలో వాళ్ళ హస్బెండ్ క్యాష్లో ఉంది, ఆడికెళ్ళి లైఫ్ అలా వెళ్తూ ఒక్కసారిగా ఆమె లైఫ్లో ఊహించినటువంటి ఒక భయంకరమైనటువంటి విపత్తు లాంటిది అనుకోవచ్చు. లేదన్నప్పుడు ఆమె యొక్క హెల్త్కి సంబంధించి ఒక అతిపెద్ద బ్యారియర్ లాంటిది అనుకోవచ్చు. మొన్న March 24న వరల్డ్ టీబీ డే. అప్పుడు ఈమెకు సంబంధించినటువంటి ఆర్టికల్స్ చాలా వచ్చింది. కారణం ఈమె టీబీ బారిన పడి ఇంకంతే వాళ్ళ ఫ్యామిలీ ఆమెకు కొంత డబ్బులు ఇచ్చేసి ముంబైలో వదిలిపెట్టేశారు. అత్త మామ భర్త అంతా వదిలిపెట్టేశారు. ముంబైలోకి ఆమె తెలిసిన వ్యక్తి ఎవరు అన్నప్పుడు రాజేంద్రనాథ్ సింగ్. అతను ఏం చేశాడు, ఒక ఆసుపత్రిలో అడ్మిట్ చేశాడు. ఇక అప్పుడు అయిన వాళ్ళు కాని వాళ్ళు అంటూ అందరూ వదిలేశారు. ఎలా లైఫ్ లీడ్ చేయాలి? టీబీతో ఉన్నప్పుడు ఖచ్చితంగా క్యూర్ అయ్యేది, నో డౌట్ అబౌట్ ఇట్. బట్ పెను ప్రమాదం, పెను విపత్తు, బ్యారియర్ అన్న వాడు ఎందుకు యూజ్ చేస్తారంటే ప్రాపర్ వేలో మీరు మెడిసిన్ తీసుకోవాలి, మంచి ఫుడ్ తీసుకోవాలి. ఓకేనా? బాడీ ఎక్కువగా వర్క్కు మరి గురి కాకూడదు. ఇటువంటి మూమెంట్లో ఆమె ఆసుపత్రి అడ్మిట్ చేసిన ప్రాపర్ వేలో ఎవరు ఏంటనేది లేదు. దాన్ని ఇంకా ఆమెకు అనిపించింది. ఫస్ట్ మూవీ సల్మాన్ ఖాన్తో చేశాను కదా, వీర్గతి మూవీ. సో సోషల్ మీడియాలో ఒక పోస్ట్ పెడదాం, దెన్ అది సల్మాన్ ఖాన్ దాకా వెళ్తే అని హెల్ప్ చేస్తాడు అనుకుంది. ఓకే, ఆమె పెట్టిన పోస్ట్ వీడియో సల్మాన్ ఖాన్ దాకా వెళ్ళింది. ఇమ్మీడియట్గా అరే యార్ ఏంటి ఇదంతా అని చెప్పేసి 6 నెలలకి ఆమెకి మెడిసిన్ పరంగా, ఫుడ్ పరంగా ఈచ్ మొత్తం నేను బేర్ చేస్తా, బెస్ట్ ట్రీట్మెంట్ ఇవ్వండి అన్నాడు. సంతోషం, అంతా సెట్ అయింది, గుడ్, బాగైంది, బయటపడింది. ఆమె గురించి వాళ్ళకి తెలిసింది. దెన్ సెకండ్ ఇన్నింగ్స్ లాగా పంజాబ్ ఒక సినిమాలో యాక్ట్ చేశాను. అది ఏమంత ఇదైంది లేదు. దాంతో ఎలా బతకాలి ఏంటి. అగైన్ ఈ రాజేంద్ర సింగ్ ఆమె తెలిసిన వాళ్ళు ఎవరైతే ఉన్నారో ఒక చిన్న ఇల్లు ముంబై లాంటి దానిలో తీసుకొని, గతంలో ఈ సల్మాన్ ఖాన్ మరి కొంతమంది చిన్న డబ్బులు ఏవైతే కొన్ని మిగిలి ఉన్నాయో దాంతో ఒక చిన్నపాటి ఒక హోటల్ లాంటిది పెట్టుకొని, టిఫిన్ మనీ లాంటిదో లేదన్నప్పుడు ఫుడ్ అన్నట్టు అనుకోండి, పెట్టుకొని ఆ చిన్న రూమ్లోనే ఉంటూ లైఫ్ లీడ్ చేస్తాం. ఇది ఆమె స్టోరీ. ఎందుకు ఇచ్చిన వీడియో గతంలో ఎన్నో సందర్భాల్లో చెప్పా. ఏమండి, సినీ ఇండస్ట్రీలో ఉన్నటువంటి ఆడవాళ్ళ యొక్క లైఫ్ చాలా ఘోరమండి, దయచేసి వారిని ఎవరూ తక్కువ చేయొద్దండి. ఇదే కదా నేను ఎన్నో సందర్భాలు చెప్పాను. ఇదిగో ఇప్పుడు కూడా అందుకే చెప్తున్నాను. మనం బయటకు కనిపించి బెస్ట్గా ఉండే ఒకరిద్దరు కనిపిస్తారు, అలా వచ్చి కనుమరుగైపోయిన వాళ్ళు కొంతమంది, అలా వచ్చి కష్టాలు బరిన పడ్డ వాళ్ళు కొంతమంది, అలా వచ్చి అనకూడదు కానీ అవకాశాల పేరుతో, కమిట్మెంట్ పేరుతో శరీరాన్ని హోనం చేసుకొని మోసపోయి వెళ్ళిపోయారు కొంతమంది. చాలరా బాబు అనుకొని పెళ్లి చేసుకుని వెళ్ళిపోయి కొంతమంది. ఎట్టగానే బతికేద్దాం అనుకున్న వాళ్ళు మరి కొంతమంది. ఇలా చెప్పుకుంటూ పోతే వాళ్ళ కష్టాలు అన్నీ ఇన్ని కావు. వాళ్ళకి రెస్పెక్ట్ ఇవ్వండి. అండ్ టీబీ
క్షయ అంటారు కదా, దీనికి సంబంధించి మీకు ఏమాత్రం దగ్గుగా ఉన్నా, వీక్ అవుతున్న ఫీలింగ్ ఉన్నా ఖచ్చితంగా మీరు నియర్బై నుండి గవర్నమెంట్ ఆసుపత్రికి టెస్ట్ అయితే చేయించుకోండి. లేదు బయట టెస్ట్ చేయించుకున్నా మీకు టీబీ అని తెలిస్తే నియర్బై గవర్నమెంట్ హాస్పిటల్కి వెళ్తే వాళ్ళ యాప్లో మీ పేరు రిజిస్టర్ చేసి వాళ్ళే మీకు మందులు ఇస్తారు. ఆ మందులు బయట కొనుక్కొని చాలా కాస్ట్ అనమాట. గవర్నమెంట్ నుంచి డోసులు ఉంటాయండి, ఇదిగో ఈ నెలలో ఈ వారంలో ఇలా వాడాలని. అలా మీకు అది తగ్గినా కానీ నాకు గుర్తున్నంత వరకు 3 నెలలో 6 నెలలో వాడాలి. 6 నెలలు అనుకుంటా ఖచ్చితంగా వాడాలి. మరలా మీకు 2 నెలలకు ఒకసారి టెస్ట్ కూడా చేస్తూనే ఉంటారు. మీ చుట్టుపక్కల ఉండే వాళ్ళకి కూడా మరలా ఈ మెడిసిన్స్ అనేవి మళ్ళీ కొన్ని ఉంటాయి. ఇన్ కేస్ మీతో ఉన్న వాళ్ళు కూడా అది అటాక్ కనుక అయినా స్టార్టింగ్ స్టేజ్లో ఉన్న వాళ్ళకు మెడిసిన్ ఇస్తారు. మరలా మీకు 2 మెడిసిన్ ఇస్తే వాళ్ళకి 1 వంతు మెడిసిన్ ఇస్తారు. సో ఈ టీబీకి సంబంధించి దయచేసి ఎవరు నెగ్లెక్ట్ అయితే చేయవద్దు. కంటిన్యూగా దగ్గొస్తూ ఉన్నా, రెసిస్టెన్స్ పవర్ తగ్గినట్టు మీకు అనిపిస్తున్నా, సన్నగవుతున్నట్టు మీకు అనిపిస్తున్నా వెళ్ళి ట్రీట్మెంట్ అయితే తీసుకోండి. మీ ఇంట్లోనే ఉండి ట్రీట్మెంట్ తీసుకోవచ్చు. బట్ మంచి ఫుడ్ తినాలి. నాకు తెలిసిన పర్సన్ ఎలాగా వచ్చినప్పుడు మటన్ గట్టిగా పెట్టారు, ఫ్రూట్స్ గట్టిగా పెట్టారు. ఇన్ ద స్పాన్ ఆఫ్ ఓన్లీ 1.5 month తను రికవర్ అయిపోయారు. వాళ్ళ హస్బెండ్ వాళ్ళ ఫ్యామిలీ బాగా సపోర్ట్ చేశారు. లక్కీలీ స్టార్టింగ్ స్టేజ్ నుండి తెలియటం వల్ల ఈజీగా ఓవర్కమ్ చేసింది తను. అది కొంతమంది ఏం చేస్తారు, నెగ్లెక్ట్ చేసుకుంటా పోతారు. అప్పుడు సివియర్ అయిపోయింది. అలా సివియర్ అయినప్పుడు ఏమైపోయింది, రికవర్ అయినా చాలా టైం పట్టింది. సో వీడియో ఒక మెయిన్ ఇంటెన్షన్, మొన్న 24th ఇవ్వాల్సింది ఇది నేను, బట్ వేరే వీడియోస్ వల్ల నేను డైవర్ట్ అయిపోయాను. ఇప్పుడు చెప్తున్నా, టీబీ ఈరోజు ప్రపంచవ్యాప్తంగా ఎంతోమందిని మరలా ఇబ్బంది పెడుతుంది. కొంతమంది తెలిసి తెలియక నెగ్లెక్ట్ చేస్తున్నారు, చివరికి అకస్మాత్తుగా చనిపోతున్నారు. ఇంకొంతమంది పట్టించుకోవట్లేదు, తీరా పట్టించుకునే సమయానికేమో మనిషి బాగా వీక్ అయిపోతున్నారు. కొంతమంది ఆసుపత్రి అడ్మిట్ అయి బతకాల్సిన పరిస్థితి. మరి కొంతమంది ఏమో అయిన వాళ్ళు కాని వాళ్ళు అంటూ ఉన్నటువంటి అందరు దూరం పెట్టేస్తున్నారు. ఎందుకు ఏంటంటే ఇది అంటువ్యాధి. నేను ఓపెన్గా చెప్తున్నా మాట, ఇది అంటువ్యాధి. మీ ఫ్యామిలీలో మీకు ఆల్రెడీ టీబీ ఉంది, రిమైనింగ్ వాళ్ళకి రెసిస్టెన్స్ పవర్ తక్కువ ఉందిరా అంటే ఈజీగా మీ ద్వారా వాళ్ళకి అంటుకుపోయింది. కాబట్టి టీబీ ఉన్నటువంటి వాళ్ళు ఖచ్చితంగా మాస్క్ అనేది పెట్టండి. మీ దాలుకు తుంపర్లు అన్నవి దయచేసి మిగతా వాళ్ళకి పడకూడదు. సో అందుకని ఏం చేస్తే టీబీ వచ్చిన వాళ్ళకి సెపరేట్ రూమ్ అలాట్ చేస్తూ ఉంటారు. లేదు ఇంట్లో ఉంటూ ఉన్న జాగ్రత్త కేర్ఫుల్గా ఉంటారు. సో వీడియోకి ఇంట్రెస్ట్ మీకు అర్థమైంది కదా. దయచేసి దగ్గుకు సంబంధించి కంటిన్యూగా వస్తూ ఉన్నా, లేదు టాబ్లెట్ కూడా తగ్గిపోతుంది మరలా వస్తుందని అనుకుంటున్నా, వెళ్ళి టెస్ట్ అయితే చేయించండి. దీనికి ప్రభుత్వ ఆసుపత్రుల్లో ట్రీట్మెంట్ ఉచితం. అండ్ ఇంకొకటి, నెలకి 500 1000 రూపాయలు ఎంత ఇస్తారు మీకు, మంచిగా ఫుడ్ కూడా తినండి అన్నట్టు. ఇది ఎప్పుడు తోలేండి. ఇప్పుడు యాక్చువల్ పెంచలేదు, పెంచితే పెంచకపోయింది. మనం అందరం హ్యాపీగా ధైర్యంగా ఉంటే చాలు. ఓ టైంకి తింటూ టైంకి మెడిసిన్ వేసుకుంటూ మీ వల్ల ఇతరులకు అంటకుండా మీరు జాగ్రత్తలు పడితే ఈజీగా రికవర్ అవ్వచ్చు. పూజ దడ్వల్ ఇప్పుడు ముంబైలోనే చిన్నపాటి ఫుడ్ సెంటర్లో నడుపుకుంటూ లైఫ్ లీడ్ చేస్తుంది. సో డబ్బు అనేది మీకు వచ్చినప్పుడు జాగ్రత్త దాన్ని కూడబెట్టుకోండి. కష్టం ఉన్నప్పుడు ఆ డబ్బుతో హ్యాపీగా బతకొచ్చు. తర్వాత ఈ టీబీ ఎవరికి వచ్చింది ఏంటి అన్నప్పుడు వంశపారంపర్యంగా కొంతమందికి వచ్చింది, వేరే వాళ్ళ ద్వారా మీకు అంటుకొని వచ్చింది. లేదు మీరు రెసిస్టెన్స్ పవర్ తగ్గిపోయినప్పుడు ఏమైందంటే నార్మల్గా వచ్చింది కూడా టీబీ లాగా ఫామ్ అయిపోయింది అంటారు కొంతమంది. బట్ నేను ప్రాక్టికల్గా వెళ్ళి చెప్పేది ఏంటంటే, డాక్టర్స్ చెప్పింది ఈ చద్ది పదార్థాలు, చల్లర పదార్థాలు, అశుభ్రంగా ఉన్నటువంటి ఫంగల్ రిలేటెడ్ ఇటువంటివి తీసుకుంటూ ఉన్నప్పుడు ఇంటర్నెట్ డ్యామేజ్, రెసిస్టెన్స్ పవర్ అంతా కూడా డ్యామేజ్ అయిపోయి ఆటోమేటిక్గా ఆ తర్వాత టీవీ బెనిపడే అవకాశం కూడా ఉండిద్దని అంటూ ఉంటారు. సో జాగ్రత్తగా అయితే ఉండండి. అండ్ కరోనా దానివల్ల చాలామంది ఇబ్బంది పడ్డమాట వాస్తవమే. బట్ అది మాత్రం మనకి మాస్క్ అనే దాని విషయంలో మాత్రం ఒక అద్భుతమైనటువంటి ఒక రక్షణ చక్రాన్ని ఇచ్చిందనే చెప్పాలి. మాస్క్ మీరు డైలీ లైఫ్లో అలవాటు కనుక చేసుకుంటే జనాల మధ్యలో ఉన్నప్పుడు మిమ్మల్ని చాలా రోగాల చేత కాపాడేది అందులో నో డౌట్.